చికెన్ నగ్గెట్స్ ఇంత సింపుల్ ప్రాసెస్లో ట్రై చేశారంటే ఇంకా మీరు బయట కొనాల్సిన అవసరమే లేదు అని నేను కాదు, తిన్నాక మీరే అంటారు. ముందుగా 250 గ్రామ్స్ చికెన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లోకి చికెన్ ఉడకడానికి సరిపడా నీళ్లు యాడ్ చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ చిటికెడు పసుపు వేసి చికెన్ బాగా ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు మరోవైపు కుక్కర్లో 2 మీడియం సైజ్ పొటాటోస్ ని కట్ చేసి ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయిన ఉర్లగడ్డల్ని ఇలా గ్రేటర్ తో గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ని ప్లేట్లోకి తీసుకొని పైన ఉన్న స్కిన్ రిమూవ్ చేసుకొని బోన్స్ ఉంటే బోన్స్ ని కూడా రిమూవ్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ ని మిక్సీ జార్లోకి వేసుకొని ఎగ్జాక్ట్లీ 2 సెకండ్స్ మాత్రమే మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు వేసుకోకుండా అలా వేసుకుంటే అంత పర్ఫెక్ట్ నగ్గెట్స్ రావు. ఇప్పుడు చికెన్ ని ముందుగానే ఉడికించి పెట్టుకున్న పొటాటోలోకి వేసి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ కొరియండర్ పౌడర్, టేస్ట్ కి సరిపడా సాల్ట్, అన్ని స్పైసెస్ ని మీరు తీసుకుంటున్న క్వాంటిటీస్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోకి చిటికెడు జీలకర్ర పొడి వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. స్పైసెస్ అన్ని బాగా కలిసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి ఇది మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మనం ఏ షేప్ లో చేస్తే ఆ షేప్ లో రావాలి. ఇలా మిశ్రమాన్ని మొత్తం మీకు కావాల్సిన షేప్ లో చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ నగ్గెట్స్ ని ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నగ్గెట్స్ ఇందులో వేసిన వెంటనే తిప్పారంటే విరిగిపోతాయి. 2 మినిట్స్ తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకున్నారంటే రెస్టారెంట్ స్టైల్ సింపుల్ చికెన్ నగ్గెట్స్ రెడీ అయిపోతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో సింపుల్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.